హాయ్ అండి. మేము నెల్లూరు నుంచి బెంగుళూరు వచ్చేసరికి మా చెట్లన్నీ అయితే ఎండిపోయాయండి. మర్మం చెట్టు, తమలపాకుల చెట్టు, తులసి అమ్మవారైతే నిద్రపోయారండి. చెట్లన్నీ ఎండిపోయాయండి. ఇప్పుడు అవన్నీ తీసుకొని కొనుక్కొని మేమైతే ఇప్పుడు ఇంటికైతే వచ్చామండి. వచ్చైతే ఇప్పుడు ఆ పాట్లల్లో అయితే మట్టి తీసేసేసి వేరే మట్టి వేసి చెట్లయితే అన్నీ అయితే పెట్టానండి. తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి. తులసి చెట్టు ప్రతి ఒక్కరింట్లో ఉండి, ఆ ఇంట్లో తులసమ్మ వారి పూజలు అందుకోవడం వల్ల, ఆ ఇంటికి ఎలాంటి దుష్ట శక్తుల పీడైతే ఉండదండి. మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ కూడా ఉండదండి తులసి చెట్టు పెంచుకోవడం వల్ల. అలాగే ఉసిరి చెట్టు కూడా చాలా మంచిది. ఇప్పుడైతే మేము జ్యువెలరీ షాప్‌కైతే వచ్చామండి. గొలుసులు కొనుక్కుందామని వచ్చాము నాకు, పాపకి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం చూసామండి. బొటనవేలు కంటే చిన్నది వెండి విగ్రహం అండి. చాలా బావుందండి. మేము డైలీ హనుమాన్ చాలీసా అయితే చదువుతామండి. ఇంకా ఆంజనేయ స్వామిని చూడంగానే ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోవాలనిపించేసింది. తీసుకొచ్చైతే పూజ చేసుకున్నామండి. చాలా హ్యాపీగా